తెలంగాణ పోలీసు శాఖలో అతిపెద్ద అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. డీజీపీ ఆఫీసులో పనిచేసే డీఎస్పీ సంఖ్యరెడ్డి భీమిరెడ్డి ఏకంగా 300 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టాడు. ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు బినామీల పేరిట ఉన్న 20 రకాల అక్రమాస్తులను గుర్తించారు. ఇవాళ కూడా సోదాలు కొనసాగనున్నాయి. అయితే భీమిరెడ్డిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీజీపీ కార్యాలయంలో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో పనిచేస్తున్న భీమిరెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. నార్సింగ్లో ఆయన ఇల్లు సహా రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కళ్లు చెదిరే రీతిలో ఆస్తుల్ని ఏసీబీ గుర్తించింది. విల్లా, ఇల్లు, ఫ్లాట్లు, కమర్షియల్ స్పేస్లు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ భీమిరెడ్డికి వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన ఇంట్లో భారీ స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, సుమారు 43.06 లక్షల నగదు, దాదాపు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, 23 విదేశీ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంబాగ్లోని వెస్పెల్లా మెడోస్లో విల్లా, టెలికాం నగర్లో G+2 పెంట్ హౌస్తో ఒక ఇల్లు, ఒక ప్లాట్, గచ్చిబౌలిలో ఒక ప్లాట్, మణికొండలో 500 గజాల G+5 కమర్షియల్ కాంప్లెక్స్లో వాటా, 3000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్లను గుర్తించారు. తెల్లాపూర్లో 2 ప్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ సమీపంలో 500 గజాల ప్లాట్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేల్చారు. కర్ణాటకలో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. వేర్వేరు చోట్ల దాదాపు 45 ఎకరాలు ఉన్నట్లు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నాగోలు కామ్నేని ఆసుపత్రి సమీపంలో 200 గజాల ప్లాట్, పటాన్చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 గజాల ప్లాట్, పటాన్చెరులో మరో 200 గజాల ప్లాట్, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 1000 గజాల స్థలం, 2 ఎకరాల వ్యవసాయ భూమి, శ్రీ రాఘవేంద్ర రాక్స్ అండ్ మినరల్స్ లో 75 లక్షల రూపాయల పెట్టుబడి, వికారాబాద్ జిల్లాలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. డీఎస్పీ బ్యాంకు ఖాతాల్లో 19.91 లక్షల నిల్వలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. ఇదే కేసుకు సంబంధించి మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు నరేందర్ రెడ్డి ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. నరేందర్ రెడ్డితో కలిసి కర్ణాటకలో భూములు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. 10 మంది బినామీలను గుర్తించిన అధికారులు మరికొందరు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అక్రమాస్తుల కేసుల్లో నిందితుల్ని తక్షణం అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచే ఏసీబీ అధికారులు భీమిరెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఆయనను అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని సీఎంఓ నుంచి ఒత్తిడి ఉందా అని ఏసీబీ అధికారులను ఎక్స్ వేదికగా ఆర్ఎస్పీ ప్రశ్నించారు.